ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అభ్యర్థుల ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా? సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఒక వర్గం అంటుంటే పొత్తులో భాగంగా సీట్లు కేటాయించారని మరో వర్గం అంటోంది. వ్యక్తుల సొంతాభిప్రాయాలు వేరు, పార్టీ ఆలోచన వేరని అధిష్టానం చెబుతోంది. ఇలా సీట్ల కేటాయింపు విషయంలో నాయకుల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనా? ఎవరు అసంతృప్తిగా లేరని సీనియర్లు చెబుతున్న మాటల్లో నిజమెంత? కూటమి పార్టీల్లో పొత్తు కష్టాలు ఇంకా సమసిపోలేదా? వాచ్ ది స్టోరీ. ఏపీ బీజేపీలో రెండు వర్గాలుగా రాజకీయ నావ సాగుతోందని వాదన వినిపిస్తోంది. ఒకటి చంద్రబాబు నాయుడు అనుకూల వర్గం, మరోటి బాబు వ్యతిరేక వర్గం కాగా తొలి నుంచి బీజేపీలో ఉన్నవారిలో కొందరు చంద్రబాబుకు భజన చేసేవారట. ఇక రెండో వర్గం బాబుతో మైత్రి ఎప్పటికైనా ప్రమాదమని, పార్టీలో స్వతంత్రంగా ఎదగాలని కోరుకునేవారు మరో వర్గమట. ఈ వర్గమే జగన్ చంద్రబాబులకు సమదూరం పాటిస్తూ పార్టీ కోసమే పనిచేస్తున్నారట. అయితే వీరికి జగన్ అనుకూల వర్గమనే ముద్ర వేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీలో అసెంబ్లీ టికెట్ల కేటాయింపుతో మరోసారి ఆ రెండు వర్గాలు తెరపైకి వచ్చాయట. చంద్రబాబును వ్యతిరేకించే నాయకులెవ్వరికీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టు ఇవ్వలేదని, బాబుకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే టికెట్లు దక్కాయని అంటున్నారు కొంతమంది సీనియర్ నాయకులు. పార్టీని నమ్ముకున్నా తొలి నుంచి ఉన్నవారికి మొండిచెయ్యి చూపించారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈసారి జరిగే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అంటే రాష్ట్రంలో పార్టీ దెబ్బతింటుందని ఒక వర్గం వారి వాదన. చంద్రబాబు కేటాయించిన 10 సీట్లలో ఒక్క సీటులో కూడా ఆ పార్టీ ఇప్పటిదాకా గెలిచిన చరిత్ర లేదని, కుట్రపూరితంగా ఏపీలో బీజేపీని దెబ్బకొట్టడానికే ఇలా కేటాయించారని ఆరోపిస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మరికొందరు నేతలు అధిష్టానానికి సుదీర్ఘమైన లేఖ రాశారు. వారి వినతులను, ఆక్షేపణలను కమలం అధిష్టానం పట్టించుకోకపోవడమే కాకుండా వారెవ్వరికీ టికెట్లు ఇవ్వలేదట. ముందు నుంచి అనుకుంటున్నట్లే చంద్రబాబుకు అనుకూల వర్గంగా పేరొందిన వారందరూ టికెట్లు దక్కించుకున్నారట. ప్రకటించిన 10 స్థానాల్లో తెలుగుదేశం నుంచి కమలదళంలోకి వెళ్లిన వారే ఉన్నారట. ఇదే సమయంలో పార్టీ నేతలకే తప్ప బయట వ్యక్తులకు టికెట్లు ఇవ్వలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇక తిరుపతి స్థానం తప్ప మరెక్కడా ఇవ్వలేదన్నారు. విశాఖ సీటు పొత్తులో భాగంగా రాలేదని, అలాంటప్పుడు ఆ సీటు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిగత కారణాల కారణంగానే పదాధికారుల సమావేశానికి రాలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అంతే తప్ప మాలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్నారు. పార్టీలో వ్యక్తి అభిప్రాయాలు వేరు, పార్టీ నిర్ణయాలు వేరని ఆ పార్టీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి పనిచేయాలన్నారు. 28 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నానని, టికెట్ ఆశించిన మాట వాస్తవమే అన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్తూ వర్గపోరుకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక హిందూపురం ఎంపీ సీటుపై పరిపూర్ణానంద స్వామి ఆశ పెట్టుకున్నారు. ఆ స్థానంపై బీజేపీ పట్టుబట్టినప్పటికీ చంద్రబాబు ఇవ్వలేదు. చంద్రబాబు తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల ఓట్ల కోసం 85% చంద్రబాబు హిందువుల ఓట్లను పణంగా పెట్టారని ఆరోపించారు. ఆయనకు ఎంపీ టికెట్ నిరాకరించినప్పటికీ ఆయన ఎంపీగానూ ఎమ్మెల్యేగానూ ఇండిపెండెంట్గా రంగంలో ఉంటానని అంటున్నారు. ఇక మొదటి నుంచి టికెట్ ఆశించిన ఎస్సీ వర్గానికి చెందిన పనతల సురేష్ తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి వరకు నాకే టికెట్ అని చెప్పి కొత్త పార్టీలోకి వచ్చిన రోషన్కు టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. గత 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశామని, వివిధ విభాగాల్లో పనిచేశానని, నాకంటే రోషన్కి ఎలాంటి ఎక్కువ అర్హత ఉందో చెప్పాలన్నారు. బద్వేల్ టికెట్ విషయంలో ఒకసారి రాష్ట్ర అధిష్టానం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఏపీ బీజేపీలో రెండు వర్గాలు రాజకీయాలు నడుపుతుంటే అసెంబ్లీ టికెట్ల విషయంలో తలెత్తిన అభిప్రాయాలు కేవలం చిన్నపాటివేనని బీజేపీ సీనియర్ నేతలు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన అంతం చేయాలనే లక్ష్యంతోనే పొత్తు పెట్టుకున్నట్లు చెప్తున్నారు. మరి ఎన్నికల సమయానికి ఈ వర్గపోరు సమసిపోతుందా? అఖండ విజయమే ధ్యేయంగా కూటమి పార్టీల కోసం పనిచేస్తారా? చూడాలి.